Good morning, church. How did you all? I hope you are all doing well. God has added one more new day in our lives to glorify His holy name. పరిశుద్ధమైన దేవుడు ఆయన్ని స్తుతించడానికి మన యొక్క జీవితాల్లో మన యొక్క నూతన దినాన్ని ఆయన దయచేసి ఉన్నారు. Okay, before I step into the word of God, మన వాక్యంలోనికి వెళ్ళక ముందు I greet you all in the most precious name of our Lord and Savior Jesus Christ. పరిశుద్ధమైన పరలోకమందున్న తండ్రి యొక్క నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. It's good to be in the presence of God, దేవుని సన్నిధిలో ఉండడం చాలా మంచిది. especially on Sunday. ఆదివారాలప్పుడు ఉండడం ఇంకా మంచిది. Sunday means ఆదివారం అంటే church. చర్చికి రావాలంటే. Monday means మండే అంటే school or college. ఇంకా స్కూళ్ళకి కాలేజీలకు వెళ్ళిపోవడమే. Okay, let's close our eyes and look to the Lord in prayer. మన కళ్ళు మూసుకొని దేవునికి ప్రార్థించుకుందాం. Gracious God, our loving heavenly Master, we praise your holy name. పరిశుద్ధమైన దేవ పరలోకమందున్న మా తండ్రి మీ యొక్క నామాన్ని మేము గణపరుస్తున్నాము. Thank you, Jesus, for this wonderful time to worship thee. మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన సమయం బట్టి మీకే వందనాలు. Bless the children, those who are sitting in thy presence, and they are ready to listen to thy word. మీ యొక్క వాక్యం వినడానికి మీ యొక్క సన్నిధిలో కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. Speak with us, Lord. మీరు మాతో మాట్లాడండి. We commit ourselves into thy mighty hands. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. In Jesus' name I pray. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము. Amen. ఆమేన్. Okay, let's turn our Bibles to the book of Judges, chapter 16. The book of Judges, chapter 16, verses from 13 to 21. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి న్యాయాధిపతులు 16వ అధ్యాయము 13 నుంచి 21 వచనాలు చదువుకుందాం. Okay, the title of my message this morning is ఈ ఉదయకాల సమయమందు నా అంశం పేరు ఏంటంటే beware of these 3 W's. ఈ 3 W'ల గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి. Shall I repeat? మళ్ళీ చెప్పమంటారా? Beware of these 3 W's. ఈ 3 W'లలో మీరు జాగ్రత్త వహించాలి. Okay, there are a number of W's in our lives. మన జీవితంలో చాలా W's ఉంటాయి. But out of them, I would like to explain only 3. అన్నిటిలో నేను మీకు 3 విషయాల గురించి ఈ రోజు మాట్లాడతాను. Okay, here we see a person, ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం. and his name is Samson. అతని పేరు సంసోను. Samson is a mighty person, సంసోను చాలా బలవంతుడు. but he is not a clever person. కానీ పాపం తెలివే లేదండి. See, mightiness is different from cleverness. శక్తి అనేది తెలివి కన్నా వేరు. Sometimes we have enough strength, కొన్నిసార్లు మనకి చాలా బలం ఉంటుంది, but no knowledge. జ్ఞానం మాత్రం ఉండదు. That's the problem. అదే సమస్య. So not only with Samson, but with everyone in this world. సంసోనుతోనే కాదండి, ఇది మనందరికీ కూడా వర్తిస్తూనే ఉంటుంది. Very few people will have both strength and knowledge. చాలా అరుదుగా మనుషులకి శక్తి జ్ఞానము రెండు కలిగి ఉంటారు. But very rarely people will have strength but no knowledge. చాలా అరుదుగా శక్తి ఉంటుంది కానీ ఆలోచన ఉండదు. Like Samson. ఈ సంసోను లాంటి వాళ్ళే. Samson is a special person. సంసోను చాలా ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తి. And God said, looking at that person, this person or this Samson is going to be a Nazarite lifelong. ఈ యొక్క సంసోను తన జీవిత కాలమంతా ఒక నజరీయుడిగా ఉంటాడు. But what happened, you know? ఏం జరిగిందో మనందరికీ తెలుసు. Okay, let's go to the message. వాక్యంలోకి వెళ్దామండి. Okay, please turn your Bibles to Mark chapter 4 verse 37. మార్కు సువార్త 4వ అధ్యాయం 37వ వచనము. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. What happened? ఏం జరిగిందండి ఇక్కడ? What happened there? ఏం జరిగిందండి? A small one or the great one? చిన్నదా పెద్దదా? A great cyclone came and started beating that little boat. ఒక పెద్ద తుఫాన్ వచ్చి ఆ చిన్న దోణిని కొట్టడం మొదలుపెట్టిందండి. If a cyclone starts beating a little boat, then what happens? ఒక పెద్ద తుఫాన్ వచ్చి చిన్న పడవని కొడుతూ ఉండింది అనుకోండి, ఆ పడవ ఏమవుతుందండి?
Okay, fishes department inspector is here. He knows. చేప వాటికి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. ఆయన చెప్తారు మనకు ఆన్సర్ ఇప్పుడు. It moves. అది కదులుతుందండి. It jerks. అది అటు ఇటు కదిలిపోతుంది, వణుకుతుంది. So the first W I would like to tell is మొదటి W ఏంటంటే wiggle not. వణకొద్దు. Wiggle not. వణకొద్దు. There are a number of wiggles or wigglings in our day-to-day life. మన దినవారీ రోజుల్లో మనకి చాలా కదిలింపులు, చాలా వణికించేవి వస్తూ ఉంటాయి. When I look at a small difficulty in my life, నా జీవితంలో చిన్న సమస్య చూసినా గానీ a wiggling starts in my life. ఇంకా వణకటం మొదలవుతుంది అన్నమాట. Started jerking. ఇంకా కదలటం మొదలవుతాం. మనం Started moving. అటు ఇటు కదులుతూ ఉంటాం. See, you may, listen to me carefully, you may wiggle your physical body but not your spiritual body. మీరు మీ ఒంటిని ఎంతైనా వణికించండి, సమస్య లేదు. మీ ఆత్మీయ జీవితాన్ని మాత్రం వణికనివ్వద్దు. Look at the life of Samson. సంసోను జీవితాన్ని చూడండి. Samson is a mighty person. సంసోను చాలా శక్తిమంతుడు. Not only, see, no human being said that Samson is a mighty person. God himself said. ఒక మనిషి చెప్పలేదండి ఆయన బలవంతుడని, దేవాది దేవుడే చెప్పి ఉన్నాడు. Look at my survey. Samson is the mightiest person in this world. నా యొక్క భక్తుడైనటువంటి సంసోను చూడండి, ఇతడు అందరికంటే బలవంతుడు అని చెప్తున్నాడు. But what happens to his mightiness? ఆయన బలానికి ఏమైందండి? He is strong enough, చాలా బలవంతుడు. but spiritually inside he is not strong enough. ఆత్మీయ పరంగా అతను బలంగా లేడు. Okay, let's not blame Samson, but in our day-to-day life we are also like that. సంసోనుని నిందించడం ఆపి మన జీవితాల్లోకి మనం వస్తే మనం అలాగే ఉన్నాం. Strong body, బలమైనటువంటి శరీరం ఉంటుంది, but weak spiritual life. కానీ ఆత్మీయ జీవితం చాలా బలహీనంగా ఉంటుంది. Not only Samson, సంసోనే కాదండి, we are also like that. మనము అదే విధంగా ఉన్నాం. If I don't face any problem, I say that I am a very good Christian. ఏ సమస్యలు రానందరకు నేను మంచి క్రైస్తవుని అని చెప్పుకుంటాం. If any problems arise, ఇంకా సమస్యలు వచ్చిన తర్వాత automatically our spiritual life will go somewhere leaving us. మన ఆత్మీయ జీవితం మంచిగా మనల్ని విడిచిపెట్టి అలా విహారయాత్రకు వెళ్తూ Because I have no problem, నాకు సమస్యలు లేవు ఇప్పటి వరకు. I can claim myself that I am a very good Christian. I am very holy. I am very righteous person. నేను ఒక మంచి క్రైస్తవుని, పరిశుద్ధుడిని, దేవుళ్ళు ఉండిన నీతిమంతుడు అని చెప్తాం. But whenever a problem arrives, సమస్యలు వచ్చినప్పుడు then అప్పుడు started moving. కథలతో మొదలుపెట్టాం. That's what the teacher said. అంటే తీసుకురావని చెప్పారు. If you are strong enough శక్తి ఉంటే spiritually, ఆత్మీయ పరంగా బలవంతులైతే nobody in this world can shake you, my dear friend. ఈ ప్రపంచంలో ఎవరు మిమ్మల్ని కదపలేరు. Keep on shaking means మీరు కదులుతూనే ఉన్నారు you అనుకోండి, are not strong enough spiritually. మీరు ఆత్మీయంగా బలవంతులు కారు. You got my point? చెప్పిన You got my point? అర్థమైందా? Samson, instead of going to the priest, instead of going to the righteous people, he started going to an useless lady. సంసోను యాజకుల దగ్గరికి వెళ్ళాల్సింది పోయి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నీతి మంత్రుల దగ్గరికి వెళ్ళాల్సింది పోయి, పనికి మాలినటువంటి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టాడు. With what body? ఏ శరీరంతో వెళ్ళాడండి? With what body? ఎటువంటి శరీరంతో వెళ్ళాడు? I am questioning you. With what body? ప్రశ్నిస్తున్నాడండి, కాస్త సమాధానం చెప్పండి. With strong body. బలమైనటువంటి శరీరంతో వెళ్ళాడు. With a weak spiritual life. కాగని ఆత్మీయ పరంగా బలహీనుడిగా వెళ్ళాడు. See, God is not going to look at your strong body. దేవుడు మీ యొక్క శరీర బలాన్ని చూడడండి. God is not going to look at your outward structure. మీ యొక్క శరీర పరంగా ఎలా ఉన్నారని దేవుడు చూడనండి. That's what when Samuel was ready to anoint other than David, ఎప్పుడైతే సమూయేలు దావీదును విడిచి ఇతరుల్ని చూసి వాళ్ళకి అభిషేకం చేసేద్దాం అనుకుంటున్నప్పుడు, you know what God said? దేవుడు ఏం చెప్పాడో తెలుసా అండి? No, don't anoint him. లేదు, అతన్ని అభిషేకించొద్దు. Samuel said, సమూయేలు అంటున్నాడు, oh God, I thought that his physical structure is very good, very tall and very strong. That's what I thought. You are going to choose this person to be the king of Israel. అయ్యో తండ్రి, ఇతను మంచి పొడుగు ఆకారంలో దిట్టగా ఉన్నాడు,
నువ్వు ఇతన్నే సెలెక్ట్ చేసుకుంటావు నేను అనుకుంటున్నాను, అందుకే ఇలా అభిషేకం చేసేద్దాం And అనుకుంటున్నాను. okay, and after that what God said? ఆ తర్వాత దేవుడు ఏమన్నాడండి? You don't know that verse? తెలీదా అండి? That's what I love you all. అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం. Okay. Man looks at the outward structure, మనిషి బాహ్య రూపాన్ని చూస్తాడు, but God looks at the inside. కానీ దేవుడు అంతరంగాలను చూస్తాడు. So I'm not going to choose any one of these people. నేను ఇక్కడ నిలబడి ఉన్న వాళ్ళలో ఎవరిని ఎన్నుకోవట్లేదు. There is another ఇతనికి ఇంకొక కుమారుడు ఉన్నాడు. person and his name is David. అతని పేరే దావీదు. Go and get him here. వెళ్ళి అతని ఇక్కడ తీసుకురండి. So when they brought him, ఎప్పుడైతే అతన్ని తీసుకొచ్చారో and God said, look at that guy. దేవుడు అన్నాడు, ఆ వ్యక్తిని చూడు, He is of my own heart. అతడు నా హృదయానుసారుడు. So I'm going to choose him as the king of Israel. ఇతని ఇశ్రాయేలీయులకు రాజుగా నేను ఎన్నుకుంటున్నాను. We as human beings, you know what we look at? మనుషులుగా మనం ఏం చూస్తామండి? He's well educated. బాగా చదువుకున్నాడు, Okay. He's with car, మంచి కారు ఉంది, buildings. మంచి ఇల్లు ఉంది, Okay. He's in city. సిటీలో బ్రతుకుతున్నారు. That's what I like him. అందుకే అతనంటే నాకు ఇష్టం. That's what I'm going to appoint him as the leader of this whole nation. ఈ యొక్క ప్రపంచం అంతటికి అతని యొక్క రాజుగా నేను నిలబెడుతున్నాను. But God never and ever looks like that. దేవుడు ఎప్పుడు నా చూడండి. So, wigglings will come in our spiritual life. మన ఆత్మీయ జీవితాల్లో కుదుపులు అనేవి వస్తూ ఉంటాయి. But be bold. కానీ ధైర్యంగా ఉండండి. Okay? Don't fall into a sin. పాపంలో పడిపోవద్దు. What happened here too? What happened here? ఏం జరిగిందండి ఇక్కడ? Okay. Read verse 13. 13వ వచనం చదవండి. అప్పుడు దెలీలా అప్పుడు దెలీలా ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి, నిన్ను దేని వలన బంధింపవచ్చును నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా అతడు Okay, it's enough. Okay, Samson is with whom? సంసోను ఎవరితో ఉన్నాడండి? Okay, speak loudly. గట్టిగా సమాధానం చెప్పండి కొంచెం. Samson is supposed to be with God. సంసోను దేవునితో ఉండాల్సిన వ్యక్తి. But this great or mighty person is with that useless lady. కానీ ఇప్పుడు ఈ బలవంతుడు వచ్చి పనికి రానిటువంటి ఒక స్త్రీ అయిన దెలీలాతో ఉన్నాడు. And God did not like that one. దేవుడికి అది నచ్చలేదు. So his jerking has already started in his spiritual life. ఆయన ఆత్మీయ జీవితంలో కుదుపులు మొదలైపోయినాయి. And before going to Delilah, Samson was really a mighty person. దెలీలా దగ్గరికి వెళ్ళక ముందు సంసోను నిజంగా చాలా బలవంతుడు. Nobody was able to defeat Samson because his strength is not from this world but from God. ఎందుకంటే ఇంత క్రితం ఎప్పుడు ఆ యొక్క సంసోన్ని ఎవరు ఓడించలేకపోయారు, ఎందుకంటే అతని శక్తి భూ సంబంధమైనది కాదు, పర సంబంధమైనది. Philistines, they tried their best to defeat him. ఫిలిస్తీన్లు చాలా ప్రయత్నించారు కానీ ఓడించలేకపోయారు. Again and again they came to defeat him. చాలా సార్లు ఒకసారి తర్వాత మరొకసారి ఇలా చాలా సార్లు వచ్చి అతను ఓడించడానికి ప్రయత్నించారు. But if you go through the Bible says Philistines could not defeat Samson. కానీ బైబిల్లో వచనాలన్నీ చదువుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ ఏం చెప్పబడుతుందంటే ఆ ఫిలిస్తీన్లు సంసోన్ని ఎప్పుడూ ఓడించలేకపోయాను అని రాసి ఉంటుంది. But look at this one lady. ఒక్క స్త్రీ. How many? ఎంతమంది? When thousands of people came against Samson, he defeated them. వేల మంది ఫిలిస్తీన్లు ఇతనికి వ్యతిరేకంగా వచ్చినప్పుడు ఇతను వాళ్ళందరినీ ఓడించాడు. Not only defeat, but he killed them. ఓడించడమే కాదు, ఇతను వాళ్ళందరినీ చంపేశాడు. But how many people are here? ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? This lady is stronger than those people. ఆ ముందు వచ్చిన వ్యక్తుల కన్నా బలమైన
Only one lady. ఒక్క స్త్రీ. That's what beware of. I don't want to tell after that. Because if I tell that one, you may get angry with me. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఎవరు అనేది ప్రస్తుతం చెప్తే Okay, వచ్చుకుంటారు. beware of everybody, but especially dash. That is also another W. Yeah, that's it. Okay then. Shall we turn our Bibles to the first epistle of Peter, పేతురు రాసిన మొదటి పత్రిక chapter 5, 5వ అధ్యాయం verse 8. 8వ వచనము. నిబ్బరమైన బుద్ధి గలవారై, నిపుణమైన బుద్ధి గలవారై ఎక్కువగా ఉండుడి. నైకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని ఎవరిని మృంగుతున్నా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. What the word of God says like this: దేవునికి వాక్యం చెప్తున్నాడు. you be careful. మీరు జాగ్రత్తగా ఉండండి. That is your duty. అది మీ బాధ్యత. That is your responsibility. అది మీ బాధ్యత. Don't say for everything. And very often Christians say like this: తరచు క్రైస్తవులు ఈ ఒక మాట అంటూ ఉంటారు. hey, why did you do this one? ఇది ఎందుకు చేసామని అడిగితే Because of Satan. సాధన చేయించాడండి. He is busy with his works. ఆయన పనులతో ఆయన అక్కడ బిజీగానే ఉన్నాడు. Why do you want to blame that person? పాపం బిజీగా ఉన్న వ్యక్తిని మీరు ఎందుకు నిందిస్తున్నారు? He is a good guy. ఆయన చాలా మంచోడు. Because he is doing his work. ఆయన పని ఆయన చేసి You are a bad guy. మీరు చెడ్డ వ్యక్తి. Because you are not doing your work. మీ పని మీరు చేయట్లేదు. If he wants to cheat you, ఆయన మిమ్మల్ని మోసం చేయడం ఆయన పైన. why don't you spend time in prayer and chase him out? మీరు ప్రార్థనలో సమయం గడిపి అతన్ని ఎందుకు మీరు వెళ్ళగొట్టలేదు? Cheating is his business. మోసం చేయడం ఆయన పని. Through prayer, chasing him out is your business. ప్రార్థన ద్వారా అతన్ని తరమటం మీ బాధ్యత. Now you tell me who is better than who? ఎవరికంటే ఎవరు గొప్పదండి ఇప్పుడు? Satan is far better than we. మనకన్నా సాతానే చాలా మంచోడు. Because cheating is his business, his work. Let him do his work. సాతాను పని మోసం చేయడం అండి. ఆయన పని ఆయన చేస్తున్నాడు. And praying is your duty. ప్రార్థన చేయడం మీ బాధ్యత. Are you praying? చేస్తున్నారా? If I ask you or if I question you, did you pray this morning? And immediately another question comes, why should we pray? ఇప్పుడు ఒకవేళ నేను మిమ్మల్ని అందరినీ ఈ ఉదయకాల సమయంలో మీరు ప్రార్థించారా అని అడిగితే మీరు వెంటనే ఏమడుగుతారండి? ఎందుకు చేయాలండి? Don't question like that. అలా ప్రశ్నించవద్దు. Okay? Don't blame Satan. సాతాన్ని కూడా నిందించకండి. Okay. Psalm number 55 verse 22. కీర్తనలు 55వ అధ్యాయం 22వ వచనము. నీ భారము ఈ భారము యెహోవా మీద మోపుము. ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ Who is going to protect us? మనల్ని కాపాడేది ఎవరండి? God. దేవుడండి. Okay, God is ready to protect us. దేవుడు మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. Then why all these wigglings in our life? ఈ కుదుపులన్నీ మన జీవితాలు ఎందుకు వస్తున్నాయండి? Because you are not strong enough. మీరు బలంగా లేరు. For that, don't try to blame Satan. మీ బలహీనతకి సాతాను నిందించొద్దు. That particular verse clearly says like this: ఈ యొక్క వచనము అక్కడ చాలా క్లియర్ గా చెప్తుంది. if you are a righteous person, మీరు నీతిమంతులైతే, if, again listen to me, if you are a righteous person, మీరు నీతిమంతులైతే nobody can wiggle you, మిమ్మల్ని ఎవ్వరు కదపలేరు. nobody can shake you, ఎవ్వరు మిమ్మల్ని వణికించలేరు. because those wigglings are entering into your life. ఆ కుదుపులన్నీ మీ జీవితాల్లోకి వస్తున్నాయి అంటే You are not strong enough spiritually. మీరు ఆత్మీయంగా బలంగా లేరు. Do you agree that one? ఒప్పుకుంటారా? Do you agree that one? Because the word of God says, if you are strong enough spiritually, nobody can shake. ఎందుకంటే దేవునికి వాక్యం చెప్తుంది, మీరు ఆత్మీయతలో బలంగా ఉంటే మిమ్మల్ని ఎవరు కదిలించలేరు. If the shakings are happening in our day-to-day life, then you are not strong enough spiritually. మన దినవారీ రోజుల్లో మన జీవితాల్లో కుదుపులు వస్తున్నాయి అని అంటే మనం బలంగా లేవని అర్థం. Whenever we visit houses, మేము ఎప్పుడైనా గృహ దర్శనాలు చేసినప్పుడు pastor, always shakings. Always shakings. What shakings?
I am shaking like this. Because somebody is shaking me. Somebody is wiggling me. I am not able to wiggle that person. పాస్టర్ గారండి మమ్మల్ని కుదిపేస్తున్నారండి ఎవరు కుదిపేస్తున్నారండి, మనం వాళ్ళని కుదపలేకపోతున్నాం. If you are strong enough prayerfully, then you can wiggle. Satan can do nothing in your spiritual life. మీరు ప్రార్థనలు ఆత్మీయతలు బలంగా ఉంటే కనుక మీరు సాతాన్ని వణికించగలరు, అతను మీ జీవితాలకు రాకుండా మీరు కాపాడుకోగలరు. If any person is possessed with evil spirit, ఎవరైనా ఒక వ్యక్తికి దెయ్యం పట్టిందనుకోండి, they stand like these pastors. Okay, I am going to use him. Okay, you just say this is Bible. పాస్టర్ అలా నిల్చుంటారు, బైబిల్ చేతిలో పట్టుకుంటారు. You Satan, go, you Satan, go. If you come, I will run away. What kind of spiritual life we have got in our life? సాతానా నువ్వు వచ్చావంటే నేను పారిపోతా. Sometimes they don't close their eyes. They look like that. Because at any time he may react. ఇంకా ప్రార్థన చేసేటప్పుడు కూడా మొత్తం కళ్ళు మూసుకోం, సగం కళ్ళే మూసుకుని అమ్మో ఎక్కడొచ్చేస్తాడో ఇంతే. That's what they stand like this. At any time you can turn like this and run away from that place. అందుకే అలా నిల్చుంటారు, వచ్చాడా పరుగు. Okay, you must be able to wiggle Satan. మీరు సాతాన్ని వణికించే సమర్థులుగా ఉండాలండి. Okay, don't allow him to wiggle your spiritual life. అతను మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని వణికించేలాగా మీరు ఉండొద్దు. You got my point? చెప్పండి, అర్థమైంది కదా? So the first W is మొదటి W ఏంటంటే wiggle not. మీరు వణకొద్దు. Okay, the second W I would like to tell is, రెండవ W గురించి మాట్లాడుతున్నాము. okay, turn your Bibles to the book of Joshua chapter 1 verse 6. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయం 6వ వచనము. నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము వారికి Okay, here we look at a person, namely, what's his name? ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తాం, పేరేంటండి? Joshua. యెహోషువ. Okay, he was the disciple of Moses. ఈయన మోషేకి ఒక శిష్యుడు. Okay, when Moses was alive, మోషే బ్రతికున్నంత కాలం Joshua was strong enough, యెహోషువ చాలా బలంగా ఉన్నాడు, bold enough. చాలా ధైర్యంగా ఉన్నాడు. But when he passed away, కానీ అతను చనిపోయిన తరువాత he became weak. ఆయన బలవంతం పొంది బలహీనుడైపోయాడు. He is a timid person now. పిరికోడైపోయాడు. Oh, if because Moses was with me, I was very bold. Now I can't. మోషే నాతో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వరకు ఇంత ధైర్యంగా ఉన్నాను, ఇప్పుడు ఆయన లేడు, నాకు ధైర్యం లేదు. Look at this great congregation. గొప్ప జనాంగాన్ని చూడండి, Hundreds or thousands, వందల వేల lakhs of people. లక్షల మంది అండి. To lead this great congregation, it's very difficult for me. ఈ గొప్ప జనాంగాన్ని ముందుండి నడిపించడం అంటే చాలా కష్టమైన పని. As Joshua said, అప్పుడు యెహోషువ అంటున్నాడు, as Joshua said, జాషువా చెప్పిన విధంగా Moses also said, మోషే కూడా అన్నాడు ఇదే మాట. I am timid. నేను పిరికివాణ్ణి, I can't go and stand in front of Pharaoh నేను ఫరో రాజు ముందు నిల్చోలేను. because he is a cruel person, ఎందుకంటే అతను a చాలా cruel king, చాలా a క్రూరమైన wicked రాజు. king. చాలా If I to go and stand in front of him, he may kill me. నేను అతని ముందు నిల్చుంటే అతను నన్ను చంపేయొచ్చు. And moreover, I am a stutter, నేను చాలా నత్తివాడిని, so I can't speak fluently. నేను మాట స్పష్టంగా పలకలేను. And that's what God said. అందుకే దేవుడు చెప్తున్నాడు, Who made you? నిన్ను సృష్టించిన వాడు ఎవరండి? I made you. నేను నిన్ను సృష్టించాను. Who made your mouth? నీ యొక్క నోటిని సృష్టించిన వాడెవడు? I. నేను. So why fear? ఎందుకు భయపడుతున్నావు? I am with you. నేను నీతో ఉన్నాను. Okay, to speak, or I am going to make your brother as your spokesperson. మాట్లాడటం కొరకే అనుకుంటే కనుక నీ అన్ననే నేను నీ మాటకారిగా మారుస్తాను. So your brother is going to be your spokesperson. నీ అన్న నీకు మాటగా నిలబడతాడు. And they two went, వీళ్ళు ఇద్దరు వెళ్ళారు, stood in front of Pharaoh, ఫరో రాజు ముందు నిలబడ్డారు. and started what? Started telling whatever God commanded them to go
and speak in front of Pharaoh. ఫరో రాజు ముందు నిలబడి ఏమైతే మాట్లాడాలని దేవుడు వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడో అవి మొత్తం అన్ని వీళ్ళు ఫరో రాజు ముందు నిలబడి మాట్లాడటం మొదలు So పెట్టారు. the second W is రెండవ డబ్ల్యూ ఏంటంటే wilt not. బలహీనపడదు. The first one is wiggle not, మొదటిది and the second W is wilt not. రెండవది మీరు బలహీనులు అవ్వదు. Wilt not. Okay. Whenever we face problems, మనకి సమస్యలు వచ్చినప్పుడు we lose our strength, మనకు శక్తిని కోల్పోతుంటాం, we lose our faith, మన విశ్వాసాన్ని we కోల్పోతుంటాం, lose our righteousness. మన నీతిని కోల్పోతుంటాం. Oh, I can't do this work. అయ్యో ఈ పని నేను చేయాలి. Moses can do this work. మోషే అయితే చేయగలడు, Other people can do this work. ఇంకెవరైనా ఈ పని చేయగలరు, But I can't. నేను చేయలేను. See, this word I can't is a very dangerous word in our life. చేయలేను అనే పని మన జీవితాలు చాలా ప్రమాదకరమైనదండి. If you think you can, చేయగలరు అనుకున్నట్లయితే you can get more strength from your God. మీరు దేవుడి నుంచి కూడా అధిక శక్తి If you think you can't, మీరు చేయలేరు అనుకుంటే really you can't. నిజంగానే చేయలేరు. This is the problem not only with Christians but with every human being. ఈ క్రైస్తవులతోనే కాదండి, ప్రతి మనిషితో ఉండే సమస్య. Okay, this education is very difficult for me. ఈ చదువు నాకు చాలా కష్టమైనది, I can't go through or I can't study this one. నేను ఈ చదువు చదవలేను. Whenever you put that particular word I can't in your mind, నేను చేయలేను అనే మాట ఎప్పుడైతే మీ యొక్క ఆలోచనలో and ఉంచేస్తారో that particular word I can't can defeat you, not others. You got my point? ఆ చేయలేను అనే మాట మీ హృదయాల్లోకి వెళ్ళిపోయినప్పుడు మీ యొక్క హృదయాన్ని అది చంపిస్తుంది, మీ ఆలోచన చంపిస్తుంది. అది It defeats you, not others. అది మిమ్మల్ని ఓడిస్తుంది, ఇతరుల్ని కాదు. So don't put that word I can't in your mind or on your heart. మీ యొక్క హృదయాల మనసుల్లో ఆ చేయలేను అనే మాటను ఉంచుకోవద్దు. So dear friends, the second W is wilt not. నా ప్రశ్న ద్వారా రెండవ విషయం ఏంటంటే మీరు బలహీనులు అవ్వద్దు. What happened to Samson here? ఇక్కడ సంసోన్కి ఏమైందండి? What happened? ఏం జరిగిందండి? Okay, let's read verse 20. 20వ వచనం చదవండి. Verse 20, 20. 20వ వచనం. ఆమె సంసోను ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి ఉడజిమ్ముకుందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. He wished not that the Lord departed from Samson. In English it's a beautiful word. See, he wished not, another W. He wished not, W-I-S-T, he wished not that the Lord departed from Samson. అతనికి దేవుడు తనని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనే ఒక తలంపు తనకి పుట్టలేదండి. Because of that, Samson has no strength now. ఇప్పుడు దేవుడు విడిచి వెళ్ళిపోయాడు కాబట్టి అతనికి ఇప్పుడు శక్తి అంటూ ఏమీ లేదు. Okay, look at my hands, look at my hands. నా చేతులను చూడండి. When God was with Samson, ఎప్పుడైతే దేవుడు సంసోనుతో ఉన్నాడో Samson was very strong. సంసోను చాలా బలంగా ఉన్నాడు. Not because Samson used to do everyday physical exercise, అతను రోజు కసరత్తులు చేయటం వల్ల బలంగా లేడండి, but because of God. కానీ దేవుడి వల్లనే బలంగా And ఉన్నాడు. now ఇప్పుడు Samson is left alone and God departed from Samson. ఇప్పుడు దేవుడు ఆ యొక్క సంసోను ఒంటరిగా విడిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. They were two, వాళ్ళు ఇద్దరు ఉండేవారు, now one. ఇప్పుడు ఒకరే ఉన్నారు. That's what Samson tried his best to what? Read that one. సంసోను చాలా ప్రయత్నించాడు. ఏం ప్రయత్నించాడో చదవండి. Verse 20. Verse 20. ఎప్పటి అట్లు Ah. నేను బయలుదేరి Mm. ఎడజిమ్ముకొందుననుకొనెను. Mm. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. Delilah, she tied
Samson very tightly. దెలీలా చాలా బలంగా అతను కట్టేసిందండి. Now the ropes are very tight, ఇప్పుడు ఆ కట్టబడినటువంటి తాళ్ళు చాలా గట్టిగా ఉన్నాయి. but her enticing words are very tight. Enticing words means they attract people. They attract people through their words. ఆ మాటలు అనేవి చాలా ఆకర్షితంగా So ఉన్నాయి. dear friends, be careful. చాలా జాగ్రత్తగా ఉండండి. He was not able to come out of those words. పాపం ఆ మాటల్లో నుంచి బయటికే రాలేకపోతున్నాడు. He tried his best to come out of them. బయటికి రావడానికి ఈయన చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. Okay, we look at the ropes, but spiritually her words are very enticing than these ropes. మనం ఆత్మీయ పరంగా చూసినప్పుడు ఈమె యొక్క మాటలు అతన్ని చాలా ముగ్ధుని చేసేస్తున్నాయి. That's what, even though his parents told him not to go that woman or lady, ఆయన యొక్క తల్లిదండ్రులు ఆ యొక్క స్త్రీ దగ్గరికి వెళ్ళొద్దు అని ఎంత చెప్పినప్పటికీ her enticing words made him go to ఆమె మాటలు lady. మాత్రం ఆమె దగ్గరికే వెళ్ళేలాగా చేస్తున్నాయి. and eventually, you know what happened? ఏమైందో తెలుసా అండి? He lost his strength. ఆయన శక్తిని కోల్పోయాడు. God did not take back, but you yourself lost your strength. దేవుడు నీ యొక్క శక్తిని వెనక్కి తీసుకోలేదు, కానీ నీ అంతటా నువ్వే నీ శక్తిని కోల్పోయావు. Let's not blame our God. దేవుని నిందించకండి. Okay, Delilah questioned him, where is your great strength? దెలీలా చాలా మంచిగా ప్రశ్నించిందండి, నీ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? He lied, అబద్ధం చెప్పాడు ముందు. but finally he told how he got his strength. కానీ ఆఖరికి అతని శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో అతను చెప్పేశాడు. If you go through those verses, you can understand. Okay, I have no enough time to explain all those things. ఆ వచనాన్ని చదువుకుంటే వెళ్తే మీకు ఇదంతా మీకు అర్థమవుతుంది. చెప్పేంత సమయం కూడా నాకు లేదు. So the second W is wilt not in your spiritual life. రెండవది ఏంటంటే మీ యొక్క ఆత్మీయ జీవితాలు బలహీనులవద్దు. So be careful and be strong. చాలా జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి. That's what, talking to Joshua, God said, because I was with Moses, he was able to do all these things. I am also with you. అందుకే మోషేతో మాట్లాడుతున్నప్పుడు యెహోషువతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఇలా చెప్పాడు, మోషేతో నేను ఉన్నాను కాబట్టి ఇవన్నీ చేయగలిగాడు, నేను నీతో కూడా ఉన్నాను. When Moses was able to do all those things, why not you? మోషే అవన్నీ చేయగలిగినప్పుడు నువ్వెందుకు చేయలేవు? You can do all these things. నీవు కూడా ఇవన్నీ చేయగలవు. So dear friends, నా ప్రియ స్నేహితులారా, don't lose your spiritual life. మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కోల్పోవద్దు. Sometimes we look at the worldly things మనం లోక సంబంధమైన విషయాలన్నీ చూస్తుంటాము and we think that they are better than our spiritual life. మన ఆత్మీయ జీవితాల కంటే అవి చాలా బాగున్నాయి అని మనం అనుకుంటుంటాం. But they will spoil you. కానీ అవి మిమ్మల్ని నాశనం చేస్తుంటాయి. So don't go after them. వాటి వెనుక మీరు పరిగెత్తొద్దు. Be after Jesus Christ. యేసుక్రీస్తు వెనకాల మీరు పరిగెత్తండి. If you are after Jesus Christ, automatically they will be after you. మీరు యేసుక్రీస్తు వెంబడి వెళ్తూ ఉంటే Okay, look at my fingers. నా వేళ్ళను చూడండి. Okay, Jesus is here, God is here, దేవుడు ఇక్కడ ఉన్నాడు, money is here, ధనం అటుంది, and you are standing here. మీరు మధ్యలో ఉన్నారు. Turn your face toward Jesus Christ. Don't turn your face toward this money. మీరు మీ యొక్క ముఖాన్ని దేవుని తట్టు తిప్పాలి కానీ ధనం తట్టు కాదు. If you turn this side, మీరు ఇటు వైపు తిరిగినట్లయితే money will also turn your side. ఆ ధనము కూడా మీ తట్టు తిరుగుతుంది. You don't try to be after money. మీరు ధనం వెనుక పరిగెత్తొద్దు. Let that money be after you. ఆ ధనమే మీ వెనుక రావాలి. If you are after Jesus Christ. మీరు దేవుని వెనుక ఉన్నట్లయితే. You got my point? I hope you understood. Okay? Okay. We are Christians. మన క్రైస్తవులం. Because Christ is in us, we are called Christians. క్రీస్తు మనలో ఉన్నాడు కాబట్టి మనం క్రైస్తవులం. If there is no Christ in us, దేవుడు మనలో లేకపోతే then we have no right to claim ourselves that we are Christians. మన క్రైస్తవులం అని చెప్పుకునే అర్హత మనకు లేదండి. Last night I think Pastor said like this.
రాత్రి పాస్టర్ గారు ఇలా అన్నారు. Sisi? Sisi. Sisi means Christmas Christians. Okay. SC, Sunday Christians. EC, Easter Christians. NC, New Year Christians. Where are we now? SC, Sunday Christians. Okay, go ahead. Okay. The third W I would like to tell is మూడవ డబ్ల్యూ గురించి మాట్లాడుకుందాము. wither not. ఎండిపోవద్దు. Wither not. ఎండిపోవద్దు. Wither means dry. ఎండిపోవటం అండి. Don't wither away your spiritual life. మీ యొక్క ఆత్మీయ జీవితాలని మీరు ఎండబెట్టేవద్దు. What happened to Samson? సంసోన్ ఏమైందండి? Okay, read verse 21. 21వ వచనం చదవండి. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించిరి. Okay. Who used to tie or who used to defeat Philistines? Samson. ఫిలిష్తీయుల్ని ఒకప్పుడు బంధించి ఫిలిష్తీయుల్ని ఒకప్పుడు కట్టివేయగలిగిన వ్యక్తి ఎవరండి? సంసోను. What happened now? The other way around. తారుమారైంది. Because ఎందుకండి? according to verse 20, ఆ 20వ వచనం ప్రకారం Samson wished not that the Lord departed from him. దేవుడు అతన్ని విడిచి వెళ్ళిపోయిను అనే ఆలోచనని అతను కలిగి లేడు. Because of that, he has no strength now. ఇప్పుడు అతనికి శక్తి లేదు దానివల్ల. He can't beat them. ఇప్పుడు వాళ్ళని కొట్టలేడు. They can come and beat him. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇతన్ని ఓడిస్తున్నారు. This is the problem. అదే సమస్య. Can you show another person? ఇంకొక వ్యక్తిని మీరు చూపించగలరా? God was with him, but departed from him because of his use or filthy works. దేవుడు ఒకప్పుడు అతనితో ఉన్నాడు, కానీ అతను చేస్తున్నటువంటి ఆ చెడ్డ కార్యముల చేత దేవుడు అతన్ని విడిచిపెట్టి అతని నుంచి దూరంగా వెళ్ళిపోయాను. King Solomon. సొలొమోను మహారాజు. God was with him. దేవుడు అతనితో ఉన్నాడండి. Okay, looking at that person, you know what God said? అతన్ని చూసి దేవుడు ఏమని చెప్పాడండి? Okay, Solomon, King Solomon is the wisest person in this world. రాజు అయినటువంటి సొలొమోను మహాజ్ఞానండి. What happened now? ఏం జరిగిందండి? Because King Solomon left God, God also left him. సొలొమోను దేవుని విడిచిపెట్టను గనుక దేవుడు కూడా సొలొమోనుని విడిచిపెట్టను. So let's not be like that. మన ఆ విధంగా ఉండొద్దు. Samson, where is your strength now? నీ శక్తి ఏది? You used to kill them, నువ్వు వాళ్ళని చంపేసేటటువంటి వాడివి. but now they tied you tightly. ఇప్పుడు వాళ్ళు నిన్ను బంధించారు. What happened in verse 21? 21వ వచనంలో ఏం జరిగిందండి? ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించారు. See, they tied him tightly. ఇప్పుడు వాళ్ళు ఇతన్ని గట్టిగా బంధించేశారు. He is not able to come out of that. ఇప్పుడు దానిలో నుంచి కూడా బయటికి రాలేకపోతున్నాడు. Where is your holiness? నీ పరిశుద్ధత ఏది? Where is your righteousness? నీ నీతి ఏది? Where is your strength? నీ శక్తి ఏది? Where is your God? నీ దేవుడేది? Don't you know that God has departed from you? దేవుడు నిన్ను విడిచి వెళ్ళిన The Spirit of God is not in you, my dear Samson. దేవుని యొక్క ఆత్మ నీలో లేదని నీకు తెలియదు. Once upon a time, you were the mightiest person, ఒకప్పుడు నువ్వు చాలా బలవంతుడివి, but not you are now. కానీ ఇప్పుడు కాదు. You got my point? చెప్పింది అర్థమైందండి? Okay, you were, నువ్వు ఒకప్పుడు ఉన్నావు, not you are. ఇప్పుడు కాదు. So they came upon him. ఇప్పుడు వాళ్ళే They tied him tightly. ఇతన్ని బంధించారు And గట్టిగా. now they are ready to pluck his eyes from him. ఇప్పుడు అతని నుండి అతని కళ్ళని ఊడదీసేశారు. What a sad thing in his spiritual life. ఆయన ఆత్మీయ జీవితంలో ఎంత బాధాకరమైన విషయం అండి. Parents told him, తల్లిదండ్రులు చెప్పారు, he did not obey. వినలేదు. God said, దేవుడు చెప్పాడు, he did not obey. వినలేదు. I think it's not written there, but his relatives might also have told him. అక్కడ రాసి లేదు, కానీ నేను అనుకునే దాన్ని బట్టి వాళ్ళ బంధువులు కూడా చెప్పే ఉండుంటారు. But he did not obey them. వాళ్ళకి ఇతని విధేయత Because her enticing words are very attractive. ఆమె చెప్తున్న ఆ మాటలు ఇతను చాలా ఆకర్షితుని చేస్తాయి. So dear friends, నా ప్రియ స్నేహితులారా, what happened to Samson's spiritual life now? ఇప్పుడు సంసోను యొక్క ఆత్మీయ జీవితానికి ఏమైంది? It's withered. అది ఇంకా ఎండిపోయింది.
no growth, ఇంకా అందులో ఇక not పెరుగుదల able లేదు. to flourish. ఇప్పుడు అది అసలు చిగురించలేదు. Of course, later on, something happened. He flourished, and after that, he killed himself too. కానీ తరువాత అతను ప్రార్థన చేయడం వల్ల అతను కొంచెం చిగురింపబడి అతను చంపి అతను కూడా చంపుకున్నాడు. See, he killed, అని చంపాడు. and he was also killed by that temple. ఆ యొక్క స్థలం ద్వారా అతను కూడా చంపబడ్డాడు. Okay, I'm going to conclude my message. నా వాక్యాన్ని నేను ముగిస్తాను. Okay, can you read Job verse 1 or chapter 1 verse 22? యోబు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనము. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు. దేవుడు అన్యాయం చేసినని He did not commit any kind of sin. అతను ఎటువంటి పాపమును చేయలేదు. Okay, number of attractions will come to you, మీకు జీవితంలో అనేకమైనటువంటి ఆకర్షణలు వస్తూ ఉంటాయి. but please don't commit any kind of sin in your spiritual life. కానీ మీ ఆత్మీయ జీవితంలో ఎటువంటి పాపాన్ని మీరు చేయొద్దు. If you are a righteous person, మీరు నీతిమంతులైతే God will definitely help you. దేవుడు మీకు ఖచ్చితంగా సహాయం See, in చేస్తాడు. our first message we heard, మొదటి మెసేజ్ మనం విని ఉన్నాము. if you are a righteous మీరు person, నీతిమంతులైతే nobody can shake you. మిమ్మల్ని ఎవరు కదిలింపలేరు. That means nobody can wiggle you. ఎవరు మిమ్మల్ని కదపలేరు. Did you get that one? అర్థమైందా? Okay, because of your unrighteousness, మీ అవినీతి వలన people are able to wiggle your lives. మీ యొక్క జీవితాన్ని కదిలిచేస్తున్నారు. So dear friends, నా ప్రియ స్నేహితులారా, look at the life of Job. యోబు యొక్క జీవితాన్ని Looking at చూడండి. Job, God said, యోబును చూస్తూ దేవుడు ఇలా చెప్తున్నాడు. look at my servant Job, he is perfect in my sight. యోబును చూడండి, అతను నా కళ్ళ దృష్టిలో నీతిమంతుడై ఉన్నాడు. And look at the life of Joseph. యోసేపును చూడండి. Look at my servant Joseph, he is perfect in my sight. యెహోషువను చూడండి. యోసేపును చూడండి. That's what God blessed Joseph abundantly. అందుకే దేవుడు యోసేపును చాలా అధికంగా ఆశీర్వదించినాడు. Not a small minister in that Egypt, ఐగుప్తులో ఏదో చిన్న మంత్రి పదవి కాదండి. but he was the prime minister of that whole country. ఆ యొక్క దేశానంతటికి అతను ప్రధాన మంత్రిగా నిలబడ్డాడు. Look at the life of Daniel. దానియేలు జీవితాన్ని చూడండి. Daniel also became the prime minister of that whole Babylon. ఆ బబులోను దేశం అంతటికి ఇతను ప్రధాన మంత్రిగా నిలిచున్నాడు. Can't you and I? మీరు కానీ నేను కానీ ఉండలేమా అండి? We can. మనము ఉండగలమండి. But beware of these 3 W's. ఈ 3 Wల గురించి చాలా జాగ్రత్త వహించండి. Okay. The first one, మొదటిది wiggle not. And the second one, wilt not. బలహీనపడొద్దు. And the third one, మూడవది wither not. ఎండిపోవద్దు. Okay, let's be careful of these 3 W's. ఈ 3 Wల గురించి మనం చాలా జాగ్రత్తగా ఉందాము. Okay, let's be with God దేవునితో ఉందాము. and step forward spiritually and get our heavenly blessings from our God. మనం దేవునితో ఉండి దేవునితో నడుస్తూ పరలోకమందున దేవుని నుంచి మన ఆశీర్వాదాలు పొందుకుందాము. May our God help us to be like that and step forward. మనం అలాగులో ఉండి ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. Amen. ఆమేన్. God bless you all. దేవుడు మనల్ని దీవించును గాక. Gracious God, our lovely Master, పరిశుద్ధమైన దేవ పరలోకమందు మా తండ్రి, thank you for this wonderful message. మీరు మాకు ఇచ్చిన ఈ అంశం బట్టి మీకు వందనాలు. Send us, Lord, with your heavenly blessings. మమ్మల్ని మీ ఆశీర్వాదాలతో తిరిగి పంపించండి. In Jesus' name I pray. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము. Amen. ఆమేన్. Okay, God bless you all.